మీర్జాపురంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు. అతడి దగ్గర ఒక గుర్రం ఉండేది. దాన్ని సీతయ్య బాగా చూసుకునేవాడు. దొంగ చెప్పిన నీతి అన్నారు. ఇప్పుడు నేను కాని, దానితో పొలం పని చేయించేవాడు. గుర్రానికి అది ఇష్టం ఉండేది కాదు. నా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు. సకల సౌకర్యాలు అనుభవించారు. ఎన్నో యుద్ధాల్లో కాల్సి వస్తోంది, అని ఎప్పుడూ అనుకునేది. అందువల్ల ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలని ఆలోచించేది. ఒక రోజు సీతయ్య ఇంట్లో ఓ దొంగ వచ్చాడు. ఆ సమయంలో సీతయ్య గాఢనిద్రలో ఉన్నాడు. దొంగ చేతికందిన వస్తువులన్నింటినీ మూటకట్టుకున్నాడు. తన పని ముగించుకుని వెళ్ళిపోతున్న దొంగతో, అయ్యా, అదే చేత్తో నా కట్లు విప్పదీయండి, అని బతిమాలింది గుర్రం. దానికి దొంగ, నీ కట్లు విప్పితే నాకేంటి లాభం? అన్నాడు. అప్పుడు గుర్రం ఏమీ ఆలోచించకుండా, కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు.